నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు. కాకినాడ జిల్లా సామర్లకోటలో టీడీపీలోకి భారీగా చేరికలు. కండువాల్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. భీమవరం శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో సినీ తార ఇషారెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు. భీమవరం రైల్వే స్టేషన్లో మేడే వేడుకలు. పలువురు రైల్వే కార్మికులకు ఘన సత్కారం. రాష్ట్రంలో మహా సంగ్రామం జరగబోతోందని, అది పేదలకు మోసాలకు మధ్య జరిగే యుద్దమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని, లేదంటే మొత్తం రద్దవుతాయన్నారు. వచ్చేవి ఎంపీనో ఎమ్మెల్యేనో ఎన్నుకునే ఎన్నికలు కావని, 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు. తమ 59 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెచ్చిన ఘనత తమదేనన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దనే పింఛను అందిస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూములపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధం మళ్లీ జరగబోతా ఉంది. ఈ యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదు. ఈ యుద్ధం పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో జగన్ గెలుపుకు అర్థం పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరింతగా ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబును ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మంచి చేసి మనం వంచన చేసి వారు ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తా ఉంది. మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా కోపాన్ని. ఆయనకింత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తా ఉంది అంటే దానికి కారణం గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తా ఉంది మన మీద. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇంకా ముందుకు పొమ్మంటారా?
ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తమైన హోదా ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయొద్దని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. హోదా ఉద్యమంతో కలిసిరాని పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. హోదా కోసం నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న తెలుగు జాతి వాణిని ప్రజలకు తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. యుద్ధం సమయంలో ఇది నాకు తెలుసు ఎలాంటి ఒత్తిడులు ఉంటాయో మీడియా మీద ఉన్నా సరే నిజాయితీగా స్వతంత్ర వాయిస్ కూడా ఉండాలి అనే భావంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏం చేశారని కొంతమంది ఉద్యమాలు కాకుండా ఏం చేశారని కొంతమంది సన్నాసులు అడుగుతున్నారు. హుదూద్ తుఫాన్లు వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, అంతకుముందు దశాబ్దాల నుంచి సర్వీస్ చేస్తున్నా, ఇవ్వండి ఇవన్నీ ఒక నాయకుడు కాకుండా నేను, నాయుడు గారు, మిగతా అందరూ వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో ఆగకుండా గత దశాబ్దాలుగా సేవ చేస్తున్నాం. ఆ సుధాకర్లు గారు లాంటి వాళ్ళకి N95 అందిద్దామని మేము ప్రయత్నించాం. డాక్టర్లకి నర్సులకి ఏ రోజు కాడి పడేయలేదు. సంవత్సర కాలం పైబడి ముఖ్య నగరంలో మేము 24 hours వాటర్ కానీ, ప్రతిరోజు మజ్జిగ కానీ లేదా అన్నదానం కానీ చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఒక్కడమే. ఏప్రిల్ 1వ తారీఖు అనుకుంటా విశాఖపట్నం అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం. ఏం విజ్ఞప్తి చేసాం గుర్తుంచుకోండి. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థులు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు ఓటేయండి. ఎందుకు ఓటేరు? గెలవరానా? అంటే డబ్బు కుల మత విద్వేషాలు పెంచేవాడిని గెలిపించాలా? రిటైర్డ్ అయిన జర్నలిస్టో రిటైర్డ్ అయిన లేదా పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళ పొద్దు గెలిపించరా? వారసత్వ రాజకీయ నాయకులకి ఇదేమన్నా ఇది ప్లే గ్రౌండ్ అయిపోయిందా రాష్ట్రంలో? ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, ఇది చూడండి, తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టిన వాళ్ళకి నీతులు చెప్పడం. ఎవరికి దోచిపెట్టారు? ఈ దేశం మా ఆంధ్రప్రదేశ్ పాకిస్తానా? ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు విజ్ఞప్తి, సిగ్గుందా మీకు? ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మీ భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అడ్డంగా పేలుతుంటే ఆంధ్రప్రదేశ్ మీద సిగ్గు లజ్జామ లేదా మీకు? ఆంధ్రప్రదేశ్ హక్కులు మీకు కాదా? భారతీయ జనతా పార్టీ అండి, వాజ్పేయి గారు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారికి వ్యతిరేకం కాదు. ఇలా అడ్డంగా ఎవరి నీళ్ళు ఎవరు దోసిపెట్టాడో నీ ఓట్ల కోసం తెలంగాణలో నా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విషం చిమ్ముతున్నారా మీరు? తప్పు కాదండి అది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 14వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త వంశీ టైలర్స్ 30 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా సామర్లకోట పట్టణ మున్సిపల్ రిటైర్డ్ ఆర్ఐ బి వీరబ్బాయి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సామర్లకోటలో మరెంతో మంది ప్రముఖులు జాయిన్ అవడం జరిగింది. దాని ద్వారా మన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఇవాళ పార్టీ బలపడింది. అలాగే దానికి తగ్గట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ పూర్తిగా నాయకులందరూ కూడా మనకు పూర్తిగా పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా మనకు కలిసింది. 3 పార్టీలు కూటమి కలిసి ఇవాళ ప్రచారం చేస్తున్నాం. మనం ప్రచారం చేసినప్పుడు చాలా వార్డులోకి వెళ్తే బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా జాయినింగ్స్ మీ సామర్లకోట స్టార్ట్ చేస్తే ఇలా నియోజకవర్గం విపరీతంగా జాయిన్ అయ్యి వన్ సైడ్ గా ఇలా ఎలక్షన్ కి మనకి ఎలా అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా మంచి మేనిఫెస్టో మనకి ఇచ్చాడు.
మనకి ఏదైతే 6 సూత్రాలు ఇచ్చడం ముందు దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ఈవేళ డిఎస్సీ వెంటనే వేస్తానని చెప్పడం, ఉద్యోగాలు కల్పించడం, యువతకేమో ఉద్యోగాలు కల్పించాలని చెప్పాడు. అలాగే మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత గ్యాస్ 3 గ్యాసులు కానీ ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో మనకి అవన్నీ కూడా అమలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు, ఉమ్మడి గవర్నమెంట్ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుని మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు నాయకుడు వంశీ గారు ఎలాగొచ్చాడో తెలుసుకుని వచ్చాడో, 10 మందిని పోగేసుకుని వచ్చాడో ఎలాగొచ్చాడో, అలాగే ఇంకా ఎక్కువ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగి తెలుసుకుని ఇంకా ఎక్కువ మందిని ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా బాగా పెడుతుంది. వన్ సైడ్ గా సామర్లకోట మండలం వన్ సైడ్ అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటే వంశీ గారిని, అలాగే రిటైర్డ్ ఆర్ఐ గారు వీరభయ్య గారు ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. అందరినీ కూడా స్వాగతం పలుతూ రేపు పొద్దు నుంచి ఇప్పుడు మాకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ మా ఊళ్ళో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, మీరు కూడా అంత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మరి వంశీ గారిని ఎలక్షన్ అయ్యేదాకా కూడా కొంచెం బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ చాలా తీసుకుంటాం. రాజప్ప గారు ఉన్నప్పుడు మన నియోజకవర్గం అంతా ఒక అభివృద్ధి పర్వంలో నడిచింది. ఇప్పుడు అభివృద్ధి నోచుకోలేదు. రాజప్ప గారి విధానం అంతా అన్ని నచ్చి నాయకులు క్యాడర్ అంతా నచ్చి నాకు రాజప్ప గారిని ఏదోలాగా ఎమ్మెల్యేగా చేసుకుని మళ్ళీ మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి. సినీ నటి అరవింద సమేత ఫేమ్ ఇషారాబాద్ దర్శకులు తరుణ్ భాస్కర్ భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. రాజ్ తరుణ్ దర్శకత్వంలో మలయాళం చిత్రం జయ 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 హే చిత్రం రీమేక్ లో ఇషారాబాద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి, భీమవరం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరి వెంట చెరుకువాడ రంగసాయి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.